ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధిష్టానం దూకుడు పెంచింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. పార్లమెంటు పరిధిలోనూ పలువురికి ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్. అంతకుముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘంగా చర్చించి జాబితాను ఫైనల్ చేశారు. ఈ జాబితాలో 4 సిట్టింగ్ ఎంపీలకు, 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ పార్టీ షాక్ ఇచ్చింది. వారి స్థానంలో కొత్త వారికి ఇన్ఛార్జీల బాధ్యతలను అప్పగించింది. 4 సిట్టింగ్ ఎంపీలకు వైసీపీ పార్టీ షాక్ ఇచ్చింది. వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, తిరుపతిలో గురుమూర్తి, కర్నూలులో ఎంవి సంజీవ్, ఏలూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ను మార్చేసింది. వీరి స్థానంలో విశాఖలో బొత్స ఝాన్సీ, తిరుపతిలో ఆదిమూలం, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరి జయరాం, ఏలూరులో కారుమూరి సునీల్ కుమార్లకు లోక్సభ ఇన్ఛార్జీలుగా నియమించింది. రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు నుంచి మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, మదనపల్లె నిన్సాన్ అహ్మద్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు నుంచి బూసీనే విరూపాక్ష, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు నియోజకవర్గం నుంచి మేరిగా మురళికి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. అదేవిధంగా సత్యవేడు నుంచి మద్దెల గురుమూర్తి, పెనమలూరు నుంచి జోగి రమేష్, పెడన నుంచి ఉప్పాల రామును బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం. జోగి రమేష్ను పెడన నుంచి పెనమలూరుకు మార్పు చేసింది. ఇక ఇదే జాబితాలో 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ ఝలకిచ్చింది. రాజంపేటలో మల్లికార్జున్ రెడ్డి, కోడూరు నియోజకవర్గంలో సుధాకర్, చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలిచా, చిత్తూరు శ్రీనివాస్, గూడూరులో వరప్రసాద్, దర్శిలో వేణుగోపాల్ను మార్చారు. అదేవిధంగా పెనమలూరులో పార్థసారథి, పూతలపట్టు ఎంఎస్ బాబు, రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి, జీడీ నెల్లూరు స్థానంలో నారాయణస్వామికి వైసీపీ అధిష్టానం మొండిచేయి చూపించింది. ఈసారి వీరందరికీ టికెట్ నిరాకరించింది. వీరి స్థానంలో కొత్త వారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. విద్యావంతుడు అతన్ని పంపించడం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని అందరికీ సుపరిచితే, ఎక్స్ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి. వీరిని ఎంపీ చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని ఎంపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ స్థానాన్ని నిర్ణయించడం జరిగింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన్ని సచివాడి శాసనసభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ ఎంపీ స్థానానికి వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం పెరియా విజయ, బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి. ఈరోజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా మరి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. వారిని శ్రీమతి పెరియా విజయ్ గారిని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ శాసనసభ స్థానానికి నిర్ణయించడం జరిగింది. ఇచ్చాపురం మనం శ్రీమతి విజయాన్ని అభ్యర్థిగా నిర్ణయించాము. అక్కడ జడ్పీ చైర్మన్ కాబట్టి ఆ జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఉప్పాడ నారాయణమ్మ బలహీన వర్గాలు చెందిన వ్యక్తిని వారిని ఆ స్థానానికి వారిని కేటాయించడం జరిగింది. ఒక రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన వారిని స్థానానికి వారికి ఎంపిక చేయడం జరిగింది. శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ ఉన్న శ్రీమతి ప్రియా విజయ ఇచ్చాపురం క్యాండిడేట్. ఆ స్థానం జడ్పీ చైర్మన్ స్థానానికి వచ్చి ఉప్పాడ రెడ్డిగా